నమస్కారం, మీరు చూస్తుంది వాజ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్. తొలుత నావీ విన్యాసాలు, అనంతరం కవాతు సాంస్కృతిక ప్రదర్శనలు. వీక్షించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజానీకం. మిలాన్ విన్యాసాలను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సముద్ర సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం కలిసి రావాలని పిలుపు. వరుసగా మూడో రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు. ఇందాపూర్ డైరీ వివాదంపై చర్చకు పట్టుపట్టిన వైసీపీ. ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డ సమావేశాలు. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లాకు రాక. స్వాగతం పలికిన పోలీసులు, అభిమానులు. గౌరవ వందనం స్వీకరించిన గోవా గవర్నర్. వివరాలు చూద్దాం. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లాకు చేరుకున్నారు. ఆయన స్వగృహం అశోక్ బంగ్లాకు చేరుకున్నారు. బంగ్లా చేరుకున్న అశోక్ గజపతిరాజు గారికి పోలీసులు ఘన స్వాగతం పలికారు. పోలీసుల వద్ద అశోక్ గజపతిరాజు గారు గౌరవ వందనాన్ని స్వీకరించారు. బంగ్లాలో సందడి వాతావరణం నెలకొంది. ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలకు ఆయన హాజరు కానున్నారు. श्रीमान घाट निरीक्षण के लिए आदर है। घाट बनारस घाट सेंट्री कर रहे बाकी विसर्जन. అమరావతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. ప్రధానంగా నిరుద్యోగులకు ఊరటనిస్తూ త్వరలోనే రాష్ట్రంలో మరొక కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను నమ్మించి వంచిందని, విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే రైతులకు మేలు చేస్తూ 46,000 కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు రిజిస్ట్రేషన్ ఇబ్బందులను తొలగిస్తూ 22A నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు ప్రక్రియ మరింత సరళతరం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో భూ కబ్జాల కోసం సామాన్యుల భూములను కూడా వివాదాల్లోకి నెట్టారని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ చట్ట సవరణలో భాగంగా నిర్మాణంలో ఉన్న భవనాల ఖాళీ స్థలం పన్నుపై 50% రాయితీ ఇచ్చే బిల్లును కూడా సభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు నిరుద్యోగులు, రైతులు మరియు సామాన్యులకు పెద్ద ఉపశమనం కలిగించాయి. మీరు అన్నా క్యాంటీన్లో ఈరోజు బడ్జెట్లో దానికి 7.5 crores అలొకేషన్ ఇచ్చారు. అన్నా క్యాంటీన్ వచ్చింది ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ అధ్యక్ష. మనిషికి ఏదో ఒక మంచి హెల్తీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ వాళ్లకు సకాలంలో అక్కడ దొరుకుతున్నది. అక్కడ చూస్తే ఒక 100 మంది మోచేస్తున్నారు అధ్యక్ష. ఎవరి దగ్గర కూడా మనం చూస్తే వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఎట్లా ఉన్నట్టే అంత పేదవాళ్ళ అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఈరోజు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు చాలా నామినల్ గా వాళ్ళకు భోజనం దొరుకుతుందంటే ఇది ఒక హిస్టరీ అధ్యక్ష. జలజీవన్ మిషన్ కి సంబంధించినటువంటిది ఏదైతే గడిచిన ప్రభుత్వానికి 28,000 కోట్లు అందిస్తే 2,000 కోట్లే వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మరలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జలజీవన్ మిషన్ కి కేంద్ర ప్రభుత్వంతో నిధులు తీసుకురావడమే కాకుండా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మా మార్కాపురం జిల్లాకి 1,290 కోట్ల రూపాయలు పెట్టి మా 4 నియోజకవర్గాలకు ప్రతి ఇంటికి సాగునీరు అందించే లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం ముందుకు పోతుంది అధ్యక్ష. అలాగే మనకి విద్యాశాఖ మంత్రి గారైనటువంటి నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థని ఈరోజు కొత్త పుంతలు తొక్కిస్తా ఉన్నారు. విద్యా బోధనలో కూడా సమూలమైన మార్పులు తీసుకువచ్చి తద్వారా మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈ సంవత్సరం
మరి దేశంలో వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10% ఉంది అధ్యక్ష. రైతులు పండించిన పంటని 24 గంటల్లో కొనుగోలు చేసి ధాన్యానికి 9,000 కోట్ల పైగా చెల్లించినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధ్యక్ష. సాగునీటి రంగానికి సంబంధించి కూడా నిధులు కేటాయించడం కానీ, వారు నిర్లక్ష్యం చేసినటువంటి కాలువల మరమ్మతులు కానీ, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణం కానీ, ఇతోధికంగా ఈ 20 నెలల కాలంలో మొత్తం కూడా ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాయో చూసాం అధ్యక్ష. పోలవరం నిర్మాణం 72% పూర్తి చేసుకున్న నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి మరి ఈ రోజున మళ్ళా 20 నెలల కాలంగా పోలవరాన్ని మనం పరుగులు పెట్టిస్తా ఉన్నారు అధ్యక్ష. 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము పన్నుల వాటా తరపున 64,362 కోట్ల రూపాయలు కేటాయించింది అధ్యక్ష. అట్లాగే అమరావతి అభివృద్ధికి సుమారు 5,000 కోట్ల పైన కేటాయించింది అధ్యక్ష. ఏదైతే పోలవరం మన జీవనాడి అనే మన ప్రాజెక్టుకి అధ్యక్ష 3,320 కోట్ల రూపాయలు ఏదైతే 41.15 మీటర్స్ వరకు ఎత్తు ఉండాలి అనే ఉద్దేశంతో అది కేటాయించింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి కూడా మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మినరల్ కారిడార్స్ కూడా మనకి డబ్బు ఇచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉండాలి అనేటువంటిది నమ్ముతున్నాం అధ్యక్ష. ఆ సామాన్యుడికి మేలు జరిగేలానే ఈ బడ్జెట్ మూలాలు ఉన్నాయి అనేది కూడా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈ అర్థం కానటువంటి పడికట్టు పదాలతోటి సామాన్యుడికి బడ్జెట్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోయేటువంటి పరిస్థితుల నుంచి ఈ బడ్జెట్ లో నాకేముంది అనేటువంటి ఆలోచన కల్పించే దిశగా వెళ్ళాలి అనేటువంటిదే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒకే ఒక డైరెక్షన్ అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఈ బడ్జెట్ నుంచి లబ్ధి జరగాలి అనేది సింగిల్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అధ్యక్ష. ఏపీ శాసనమండలి సమావేశాలు వరుసగా 3వ రోజు జరిగాయి. అయితే ప్రారంభమైన కొద్దిసేపటికే సభ వాయిదా పడటం విశేషం. ఇందాపూర్ డైరీ వివాదంపై వైసీపీ చర్చకు పట్టుబట్టింది. దీనిపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ మోషేష్ రాజు తిరస్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఉండడంపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రతిరోజు ఒకే అంశంపై వాయిదా తీర్మానం తెచ్చి సభా సమయాన్ని వృధా చేస్తున్నారని దుయ్యబట్టారు. నిన్నగాని మొన్నగాని అధ్యక్ష, ప్రభుత్వం తరఫున స్పష్టమైనటువంటి ఆన్సర్ ఈ సభలో చెప్పాం అధ్యక్ష. 3 రోజులుగా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను మొన్నే చెప్పాను, ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యని చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీరికి ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా సీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారిని ఏమనాలో అర్థం కాలేదు. మీరాక అధ్యక్ష, హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పాత బస్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు వారి సిబ్బందితో కలిసి 2-వీలర్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా ఉన్న చన్నాలను కట్టించారు మరియు హెల్మెట్ లేని వారికి, వాహనాల ధ్రువపత్రాలు సరిగ్గా లేని వారికి పెనాల్టీలు వేశారు. ప్రతి ఒక్కరు కూడా లైసెన్సు, హెల్మెట్లు ధరించి వాహనం నడపాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం యాజమాన్యం చొరవతో ప్రస్తుతం సద్దుమణిగింది. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఇరు విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు రిజిస్ట్రార్ రాంబాబు బయట వ్యక్తులెవరూ ఏయూలోకి ప్రవేశించరాదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏయూలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మళ్లీ ఎలాంటి గొడవలు జరగకుండా ప్రస్తుతం పహారా కాస్తున్నారు. కాగా రిజిస్ట్రార్ ఆచార్య కె రాంబాబు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు బయట వ్యక్తులెవరూ ఏయూలోకి రాకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలను తనను కలిసిన వాజీ న్యూస్ 1 ఛానల్ కు వెల్లడించారు. వర్సిటీ ప్రాంగణం, మైదానాలలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందుగా వర్సిటీ నుంచి అనుమతి పొందాల్సిందేనని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ప్రాంగణంలో కార్యక్రమాలు నిర్వహించినా, బయటి వ్యక్తులు అనవసరంగా ప్రవేశించినా తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశ్వవిద్యాలయంలో రాజకీయ ప్రసంగాలు, సమావేశాలు, మతపరమైన కార్యకలాపాలు, అనధికార ర్యాలీలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రశాంతతకు, విద్యా సంబంధ వాతావరణానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని ఉద్ఘాటించారు. అదేవిధంగా వర్సిటీ హాస్టళ్లలో నాన్ బోర్డర్స్ బయట వారు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వీరంతా వెంటనే వర్సిటీని వదిలి వెళ్లాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇప్పటికే హాస్టళ్లలో తనిఖీలు ప్రారంభించామని, నాన్ బోర్డర్స్ కు ఆశ్రయం కల్పించే విద్యార్థుల హాస్టల్ వసతిని సైతం రద్దు చేస్తామని హెచ్చరించారు. విశ్వవిద్యాలయంలో ప్రశాంతమైన విద్యా వాతావరణం నెలకొల్పడానికి అందరూ సహకరించాలని కోరారు. విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ అండ్ ఏబీవీపీ విద్యార్థులు సమ్ డిఫరెన్సెస్ వీటితోటి యూనివర్సిటీలో కొంచెం ఇది డిస్టర్బెన్స్ జరిగింది. వాళ్ళిద్దరినీ కూడా రమ్మని వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళ యొక్క ఇది కానీ డిస్కషన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు మేజర్గా అది విత్ పోలీస్ ఫోర్స్ తోటి కదా డిస్పర్స్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి క్యాంపస్ కామ్గా ఉంది, ఏ విధమైన అలజడి ఏమీ లేదు. సెకండ్ థింగ్ ఈజ్ ఇక్కడ యూనివర్సిటీ పిల్లలు ఒక 2-3 డిమాండ్స్ తోటి వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు ఏంటంటే నాన్ బోర్డర్స్ యూనివర్సిటీలో ఎవరు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. రెండవది మతపరమైన మీటింగ్స్ కానీ, మతపరమైన స్పీచెస్ కానీ, లేకపోతే మతపరమైన యాక్టివిటీస్ కానీ యూనివర్సిటీలో జరిపించొద్దు అని చెప్పి అది వాళ్ళు అడగడం జరిగింది. రెండు, ఇంకా ఈ ఫ్లాగ్స్ కానీ ఇంకోటి కానీ ఎటువంటి బిల్డింగ్స్ మీద మతపరమైన ఫ్లాగ్స్ ఉండకూడదు అని చెప్పి అడగడం జరిగింది. తర్వాత ఎవరైనా నాన్ బోర్డర్స్ యూనివర్సిటీలోకి ఎంటర్ అయినా, అవుట్ సైడర్స్ ఎంటర్ అయినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి, మా స్టూడెంట్ లైఫ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలి మీరు అని చెప్పి అడగడం జరిగింది. దాని దరిమిళ్ళ యూనివర్సిటీలో ఎవరైనా నాన్ బోర్డర్స్ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా వెకేట్ చేయించే ప్రక్రియకి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. కన్సర్న్ పీపుల్కి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, డిఫరెంట్ పీపుల్కి ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే నిన్నటి నుంచి అది ప్రాసెస్లోకి వచ్చింది. రెండు, ఇంకా ఎవరైనా అవుట్ సైడర్స్ ఏదైనా యాక్టివిటీ చేయాలి, ఏదైనా ఇంట్లో ఇక్కడ దీనికి ఒక యాక్టివిటీ చేయాలి అని అనుకుంటే మాత్రం తగిన ఉత్తర్వులు అంటే ఇన్స్ట్రక్షన్స్ కానీ పర్మిషన్స్ కానీ తీసుకోకుండా అటువంటివి జరపడానికి వీల్లేదని కూడా
ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహంతో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు వివిధ జిల్లాల్లోని ప్రైవేటు కంపెనీలలో శిక్షణ కూడా కల్పిస్తున్నామని ఐటీఐ కళాశాల జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్ టీవీ గిరి పేర్కొన్నారు. ఈరోజు ఆయన ఐటీఐ కళాశాలలో వాజీ న్యూస్తో మాట్లాడారు. నెల్లూరులో ఉన్న బ్లూ స్టార్, టీకే కాస్టర్, బ్రిక్స్ ఇండియా, మైక్రోమాక్స్ ఎలక్ట్రానిక్స్ సంస్థలలో తమ కళాశాలలో విద్యార్థులు ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని అన్నారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కళాశాలలో కల్పిస్తున్నామని అన్నారు. చదువైన తర్వాత ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఐటీఐలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ప్రకారం చాలా ఉద్యోగ అవకాశాలు ఐటీఐ చదివిన పిల్లలకి విపరీతంగా కంపెనీల్లో పెరుగుతున్నాయి. అలాగే పిల్లలు చదువుతున్నప్పుడు పరిశ్రమల్లో 3 నెలల నుండి 6 నెలల వరకు పనిచేయడానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఐటీఐలో ఉన్న పిల్లలందరికీ కూడాను పరిశ్రమల్లోని కనీసం 3 నుండి 6 నెలలు పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. దానికి కాను ప్రతి నెల కూడాను ప్రతి కుర్రోడికి కంపెనీ బట్టి 10,000 నుండి 12,000 వరకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. ఈ ఐటీఐకి సంబంధించి 120 మంది పిల్లలు హైదరాబాదు అలాగే నెల్లూరు శ్రీ సిటీలో కూడాను పనిచేస్తున్నారు. బ్లూ స్టార్ కంపెనీ ఇందులో పిల్లలు ఉన్నారు. అలాగే టైచీ కాస్టింగ్లో ఉన్నారు, మైక్రోమాక్స్లో ఉన్నారు, అలాగే క్యూసీఈవి ఎలక్ట్రానిక్స్ అని హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో కూడా ఉన్నారు. ఐటీఐల వైపు మీరు టెక్నికల్ సైడ్ వస్తే రైల్వేలో ఉద్యోగాలు ఉంటాయి, అప్రెంటిస్లు ఉంటాయి, నేవల్ డాక్ యార్డ్ ఉంటుంది, స్టీల్ ప్లాంట్ ఉంటుంది. గవర్నమెంట్ సెక్టారే కాకుండా పరిశ్రమల్లో విపరీతంగాను ఐటీఐ పిల్లలకి క్రేజ్ విపరీతంగా ఉంది. కాబట్టి ఈ పిల్లలందరూ కూడాను దీన్ని అవకాశంగా తీసుకొని మీరు సెటిల్ అయ్యి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ డివిజన్లో కోఆర్డినేటర్గా ఆర్ఎం పాత్రో, డిప్యూటీ డివిజనల్ కోఆర్డినేటర్గా పివి గిరి బాధ్యతలు చేపట్టారు. ముందుగా వీరు డివిజనల్ కమిటీ కార్యవర్గ సభ్యులు, సహచార ఉద్యోగులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా పేల్చి సందడి చేశారు. అనంతరం యూనియన్ కార్యాలయంలో వీరికి యూనియన్ నాయకులు, సభ్యులు, ఉద్యోగులంతా పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జోనల్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ మాట్లాడారు. శ్రామిక కాంగ్రెస్ పెద్దలు రాఘవయ్య, ఆర్సి సాహుల ఆదేశాల మేరకు పాత్రో, గిరీలను డివిజనల్ కోఆర్డినేటర్గా, డిప్యూటీ డివిజనల్ కోఆర్డినేటర్గా నియమించినట్లుగా చెప్పారు. పాత్రో, గిరీలు మాట్లాడుతూ తమకి బాధ్యతలు అప్పగించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. సభ్యుల ప్రయోజనాలు, శ్రేయస్సు, వారి అభ్యున్నతి లక్ష్యంగా పెద్దల సహకారంతో పని చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్సి సాహు గారు ఆదేశానుప్రకారంగా వాల్టెడ్ డివిజన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ డివిజనల్ కోఆర్డినేటర్గా ఆర్ఎం పాత్రో గారిని, అలాగే డిప్యూటీ డివిజనల్ కోఆర్డినేటర్గా పివి గిరిని నియమించడం జరిగింది. వాళ్ళు ఈ రోజున బాధ్యతలను స్వీకరించడం కోసం ఈ రోజున ప్లాన్ చేయడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఎప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందని, కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని, ఏ కష్టం వచ్చినా కార్మికుల కోసం పోరాడే ఆర్గనైజేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు డివిజనల్ కోఆర్డినేటర్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ మొన్న సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో నెంబర్ 1 యూనియన్గా రికగ్నిషన్ రావడం జరిగింది మా జోన్లో. పెద్దలు శ్రీ ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ శ్రీ రాఘవయ్య గారు, అలాగే మా పెద్దలు జోనల్ కార్యదర్శి శ్రీ రమేష్ చంద్ర సాహు గారు, అలాగే మా జోనల్ అధ్యక్షులు శ్రీ జె సంపత్ కుమార్ గారు, మరి మా కార్యవర్గం సిఓబిల కార్యవర్గం పెద్దలు నరసింహరావు గారు, కోటేశ్వరరావు గారు, అలాగే డిప్యూటీ డివిజనల్ కోఆర్డినేటర్గా పివి గిరి గారు, మా బంగారం గారు సిఓబి, మరి అనిల్, గోవింద్, ఇలాగా కొత్త కార్యవర్గం అందరినీ కూడా కొత్త సిఓబిలుగా మొన్న నామినేట్ చేయడం జరిగింది. కాకపోతే హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్ నుంచి రీసెంట్గా 10వ తారీఖున మాకు లెటర్ రావడం జరిగింది. ఆ లెటర్ వచ్చిన సందర్భంగా కాకపోతే మూడాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి రోజు అనే ఉద్దేశంతో ఈరోజు సీట్లో కూర్చోవడం జరిగింది. నా మీద నమ్మకం ఉంచుకున్న ఇక్కడ ఉన్న రైల్వే కార్యవర్గాన్ని అంతటికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈకోఆర్ఎస్సి శ్రామిక్ కాంగ్రెస్ డిప్యూటీ డివిజనల్ కోఆర్డినేటర్గా నేను ఈరోజు పదవిని స్వీకరించాను. నాకు ఈ పదవిని ఇచ్చేసిన రాఘవయ్య గారికి, జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారికి, మా జనరల్ సెక్రటరీ సాహు గారికి మరియు పెద్దలు సంపత్ కుమార్ గారికి అందరికీ కృతజ్ఞతలు నా తరఫున. ఇక్కడ ఈరోజు ఇంతమంది కష్టపడి నా సోదరులందరూ కూడా మా ఈ పదవి బాధ్యత స్వీకరించిన రోజు వచ్చినందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈకోఆర్ఎస్సి శ్రామిక్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా యువతను ప్రోత్సహిస్తుంది, యువతను ఖచ్చితంగా ఎప్పుడు ప్రోత్సహిస్తుంది. మేము మా జరగబోయే ప్రోగ్రామ్స్లో కూడా మంచి కార్యాచరణ ఒకటి మేము ఏర్పరచుకున్నాము. బాల్య వివాహం ముక్త భారత కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఇన్ఛార్జ్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎల్ సుజాత తెలిపారు. కలెక్టరేట్లోని ఆమె తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. బాల్య వివాహాలు నియంత్రణలో భాగంగా గ్రామాలలో గ్రామ సభలు, వార్డులలో వార్డు సభలు నిర్వహించి గ్రామ పెద్దలకు, వార్డు పెద్దలకు, మత పెద్దలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మిషన్ శక్తి అన్నది వన్ స్టాప్ సెంటర్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, స్వదార్ హోమ్స్, శక్తి సదన్స్ వీటి గురించి రన్ అవుతుందండి. మనకి జిల్లాలో 2 శక్తి సదన్స్ ఉన్నాయండి. అంటే స్వదార్ హోమ్స్ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో ఆ బాధితులు ఇక్కడ ఉండటానికి అవుతుందండి. అలాగే 2 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ రన్ అవుతున్నాయి, ఒక కాలేజ్ ఎట్ హోమ్ రన్ అవుతుంది. ఈ షెల్టర్ ఇస్తారండి తాత్కాలికంగా. ఈ షెల్టర్తో పాటు మెడికల్ ఎయిడ్కి సంబంధించి, లీగల్కి సంబంధించి కౌన్సిలింగ్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయండి. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 8 వరకు బాల వివాహ ముక్త భారత్ అన్నది రన్ అవుతుందండి. విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో, పంచాయతీ లెవెల్లో, సచివాలయం లెవెల్లో ప్రోగ్రామ్స్ చేస్తామండి. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అలాగే కెపాసిటీ బిల్డింగ్ మీద కూడా ట్రైనింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఫోకస్ అంతా కూడా చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా చూడటం కోసం అవేర్నెస్లు ఎక్కువ క్రియేట్ చేసి మనం అస్సలు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడం జరుగుతుందండి స్టేట్ వాళ్ళు. ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు థర్డ్ స్పెల్ నడుస్తుందన్నమాట. ఐఎఫ్ఆర్ మిలాన్ 2026 కార్యక్రమాల నేపథ్యంలో నేవీ, మత్స్యశాఖ అధికారులు చేపల వేటపై ఆంక్షలు విధించిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. దీంతో వేట సాగక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 8 రోజుల పాటు నిలిచిపోవడంతో వేలాది కుటుంబాలు ఆదాయం లేక అల్లాడిపోతున్నాయి. విశాఖ షిప్పింగ్ హార్బర్తో పాటు భీములి, రుషికొండ, పెద్దజాలరపేట, లాసెన్స్ బే తదితర ప్రాంతాలలో బోట్లు లంగర్ వేసుకున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి పైగా చేపల వేట జీవనాధారంగా బ్రతుకు వెళ్లదీస్తున్నారు. వారంతా పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, అధికారులు తమను ఆదుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. దాకా బోట్లు వెళ్ళడం లేదు. మరి ఎంత ఇబ్బందులకి మేము ఫిషింగ్కి వెళ్ళకపోయినా ఈ కళాశాలని వాళ్ళకి బోటు వాటర్ కంపల్సరిగా నష్టపోయిన రోజుకి ఏదైనా 500 చొప్పున కానీ ఇవ్వకపోతే ఆ వేర్చి ఉండరు బోట్లోను. మరి 21 దాకా ఆగిపోవడం జరిగింది. గవర్నమెంట్ పందించేసి ఈ బోటు వాటర్లకు కానీ ఈ కళాశాలకు కానీ ఏమైనా సాయం చేయాలనుకుంటే కంపల్సరిగా దయచేసి గవర్నమెంట్ వరకు తెలియజేస్తున్నాం. కంపల్సరిగా ఎంతో కొంత బోటుకు చొప్పున ఎంతో కొంత ఇస్తే ఈ కళాశాలలో 10 మంది 9 మంది బోట్లకు ఉన్నారు. పీడి బోట్లు 10 మంది ఉంటారు, సో బోట్లకు 8 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా న్యాయం చేసి అవుతారని చెప్పేసి మరీ కోరుతున్నాం. మరి ఎందుకంటే అప్పటి నుంచి ఏటలకి వెళ్ళకపోయినా ఉండవలసింది ఏటలకి విశాలంగా ఉండిపోవాలి కాబట్టి ఈరోజు కంపల్సరిగా మాకు ఏదో నష్టపరిహారం ఇస్తారని చెప్పేసి మరీ కోరుతున్నాం. మత్స్యకారుడికి అంతే ఉపాధి ఉండదు. గంగవాళ్ళు తప్ప ఇటు నుంచి కూలి చేయడం చేత కాదు. ఏం చెప్పినా గంగలోకి వెళ్ళడం తప్ప 2 మార్గాలు అయితే మాకు తెలియవు. ఏదైనా గంగలో కష్టపడడం రావడం తప్ప మాకైతే ఉపాధి తెలియదు. మరి ప్రతి మత్స్యకారుడు కూడా ఈ సంవత్సరం చాలా చేపల వేటలు ఇదేనంగా చాలా ఇబ్బందులను ఫిషింగ్ లేక చాలా దారుణంగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరము చాలా ఇబ్బందులు బోటు కాబట్టి ఏటగోళ్ళు కాబట్టి వెళ్తున్నారు. ఇంచుమించు 10 నెలల కాలం నుంచి ఇప్పటికు ఎవరికి కూడా ఏ ఏటకెళ్ళా కంపల్సరిగా పట్టలేదు, చేపలు పట్టలేదు. మత్స్యకారుడు చాలా ఇబ్బందులు ఉన్నారండి. దయచేసి బోటు వానర్లకు ఏమైనా గవర్నమెంట్ చట్టం దృష్టిలో తీసుకోను ఎంతో కొంత సాయం చేస్తే మరి కోరు. 2026 సంవత్సరంలో 8 నెలల పాటు 1,00,000 మంది మత్స్యకారులు 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 1,00,000 మంది
అలాగే బోట్లు కానీ తెప్పలు కానీ 14 తారీఖు నుంచి ఒక్కటి కూడా వెళ్ళట్లేదు. కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నాయి పోట్ల కాలం ఇది. వాళ్ళకి తెప్పలకు బోట్లకు అన్ని కలిపి ఏదైనా గవర్నమెంట్ సాయం పొందితే వాళ్ళకి కొద్దిగా ఆనందం కలిగినట్టు ఉంటుంది. అలాగే ఒక్కరికి కాదు, తెప్పలోళ్ళకు బోట్లోళ్ళకు ప్రతి మత్స్యకారుడికి కూడా ఫిషింగ్లు కూడా లేవు. దయచేసి ఏమైనా ఈ 2-3 ఈ వారం 10 రోజుల్లో వెళ్ళలేదు కనుక చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. స్వయం సహాయక సంఘాలు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రాపర్ సర్వే వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో ఎస్హెచ్జి వారి స్వయం ఉపాధి కల్పనపై డిఆర్డీఏ కార్యాలయం నుంచి సర్వే చేస్తున్నారు. సంఘాల అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడి స్వయం సహాయక సంఘాల ఉపాధి కల్పనపై ఆరా తీసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేటప్పుడు పారదర్శకంగా యూనిట్లు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని సంఘాల ప్రతినిధులకు సూచించారు. సంఘాల సభ్యుల పొదుపును కూడా బాధ్యతగా బ్యాంకులలో జమ చేయాలని ఆదేశించారు. దేవాలయం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ సమీపంలో అఫీషియల్ కాలనీలోని శ్రీ బెల్లం వినాయక దేవాలయం వద్ద బార్ ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పోలిపల్లి జ్యోతి మాట్లాడుతూ దేవాలయం పాఠశాల సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటైతే మహిళలు విద్యార్థులు ఇబ్బంది పడతారని, అందువల్ల అక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఒక స్కూల్ ఉంది, అచ్యుతరాం పాఠశాల స్కూల్ ఒకటి ఉంది. అదేవిధంగా ఇక్కడ టెంపుల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. అవి టెంపుల్స్ ఉండేటప్పుడు స్కూల్ ఉండేటప్పుడు ఇది పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అండి? ఇది స్థానికంగా ఈ సమస్యని ఎంత దూరమైనా మేము తీసుకెళ్లడానికే మేము ఉన్నాం. ఇది గత 4 రోజుల నుంచి జరుగుతుంది. అయితే స్థానికులందరూ కూడా ఏకమై ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని, దీనికి సంబంధించిన అధికారులతో కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. వారు వెంటనే స్పందించాలని, అలాగే స్థానిక నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీంట్లో పాల్గొని మరి ఈ యొక్క సమస్యకి పరిష్కార దిశగా వెళ్ళాలని మేమైతే కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు తాగిన వాళ్ళు ఎలా ఉంటారనేది మనం చెప్పలేం. వాళ్ళు ఏంటంటే తాగినప్పుడు ఒకలా ఉంటారు, రాత్రి 10 అయ్యేసరికి ఒకవేళ అటు ఇటు పిల్లలు ఆడపిల్లలు ఈ రోజు ఇక్కడంతా హాస్పిటల్ జోన్. ఇక్కడ పనులు చేసుకుని వచ్చిన వాళ్ళందరూ పేదవాళ్లే ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళకపోతే వాళ్ళ కుటుంబ జీవనం కొనసాగదు, ముందుకు సాగదు. అయితే అలాగని భయపడి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే పస్తులు పడి ఇదవ్వాలి తప్ప ఈ రోజు మరి వెళ్ళక తప్పదు. ఇది ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ అని అంటున్నారు, కానీ మెయిన్ రోడ్ ఎలా అవుతుందండి? ఇది మెయిన్ రోడ్ అంటే మరి బస్సులు ఎందుకు ఆపేవండి? ఆ రోజుల్లో బస్సు సర్వీస్ ఉండేది ఇక్కడ, బస్సును కూడా మరి ఆపారంటే ఇది మెయిన్ రోడ్ కాదండి. ఇది ఇప్పుడు అనేకమైనటువంటి ఇక్కడ షాపుల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా వాళ్ళ జీవనం సాగిస్తున్నారు ఇక్కడే. అదేవిధంగా మరి చిన్నపిల్లలు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఒక పిల్లలు ఇప్పుడు 20 సంవత్సరాల పిల్లలు అనేకమైనటువంటి అలవాట్లకు లోనయ్యారు. వాళ్ళు ఇప్పుడు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వయోజన శాఖ ఉప సంచాలకులు వర్మ తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. ఫిబ్రవరి 28వ తేదీన ప్రీ ఫైనల్ పరీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే అక్షరాంధ్ర కార్యక్రమం ఉద్దేశ్యమని అన్నారు. జిల్లాలోని 27 మండలాలలో 4 మున్సిపాలిటీలను కమిటీలను వేయడం జరిగిందన్నారు. వాలంటరీ మార్గదర్శకులను ఎంపిక చేస్తామని చెప్పారు. మార్చి 29వ తేదీన ఫైనల్ పరీక్ష ఉంటుందని అన్నారు. జిల్లాకి 1,10,915 మంది లబ్ధిదారుని ఎంపిక చేసి 10 మంది లబ్ధిదారుకి ఒక వాలంటీర్ని ఎంపిక చేసి 11,091 మందిని వాలంటీర్ని ఎంపిక చేయడం జరిగింది. తదుపరి కమిటీలు జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ నిర్వహించి మండల స్థాయిలో ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు చైర్మన్గా వ్యవహరిస్తూ వాళ్ళు కూడా కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించుకొని అనంతరం జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం
కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు మండల స్థాయిలో మండల పరిషత్ చైర్మన్ అయిన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకోబడినాయి. కేంద్ర ప్రభుత్వం వారు మార్చి 29న అందరికీ దేశవ్యాప్తంగా ఒక పరీక్ష నిర్వహిస్తారు. దాన్నే FLNET ఫంక్షనల్ లిటరసీ న్యూమరికల్ అసెస్మెంట్ టెస్ట్ అని నిర్వహించబడుతుంది. అందులో భాగంగా మన రాష్ట్రంలో ముందస్తుగా వాళ్ళ అభ్యసన ఫలితం తెలుసుకోవడానికి ఈ నెల 20న ప్రీ ఫైనల్ FLNET నిర్వహించడం, పుస్తకంలోని 5వ క్వశ్చన్ పేపర్ ద్వారా వాళ్ళ అభ్యసన ఫలితం తెలుసుకోవడానికి నిర్వహించుకుంటాము. అజన్ న్యూస్లో కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల శుభ సందర్భంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సప్తశక్తి సంఘం ముగింపు కార్యక్రమం విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో ఈరోజు ముగింపు సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత విద్యాభారతి అఖిల భారత టోలీ సభ్యులు మరియు సప్తశక్తి సంఘం దక్షిణ క్షేత్ర మరియు దక్షిణ మధ్య క్షేత్ర సంయోజకి డాక్టర్ బంగారు ధరణిప్రియ సంయోజక ప్రస్తావన గావిస్తూ దేశం మొత్తంలో 25,000 మాతృ సమ్మేళనాలలో 30 లక్షల మంది మాతృమూర్తులు పాల్గొన్నారని అన్నారు. 280 కార్యక్రమాలు 28,000 మాతృమూర్తులు పాల్గొన్నారని అన్నారు. వారి కుటుంబ ప్రబోధన్, పర్యావరణ సంరక్షణ అనే విధంగా సమాజ వికాసంలో మహిళ చేయవలసిన యోగదానం గురించి వక్తలు సందేశాలు ఇచ్చారు. మహిళ తనలోని సప్త శక్తులను జాగృత పరుచుకొని దేశానికి ఎలా సేవ చేయాలో వివరించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న క్రాతిట వెంకట భాను మాట్లాడుతూ మహిళ తన కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలో తెలిపారు. ప్రధాన వక్త డాక్టర్ టి రాధాభాయ్ ప్రసంగిస్తూ వ్యక్తి, సమిష్టి, సృష్టి, పరమేష్టి తత్వం ఏమిటి, భారతీయ సంస్కృతిలో వ్యక్తి ఏ విధంగా తనను తాను నిర్మాణం చేసుకుని తనతో పాటుగా సమాజం, దేశం, విశ్వం, సృష్టిని సన్మానించుకుంటూ పరమేష్టిని ఎలా చేరుకోవాలి, మహిళలు సాధించి చూపించారని వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భాగ్యలక్ష్మి భారతదేశ ఉన్నతిలో మహిళలు సాధించిన విజయాలు, వారి నుంచి మనం గ్రహించవలసిన విషయాలను తెలిపారు. ప్రాంత సంయోజితురాలు అంజలి ప్రసాద్ ఉమాదేవి కార్యక్రమాన్ని యోజనాబద్ధంగా నిర్వహించారు. సుమారు 850 మంది మహిళలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంఘ శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి సందర్భంగా మొదలై దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుపుకుంటుంది. సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థ ఏకైక స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా మహిళా సమ్మేళనాలు, మాతృమూర్తుల సమ్మేళనాలు జరపాలని నిర్ణయం తీసుకుంది. దానికి తాత్విక దృష్టితో నామకరణం ఏం చేయడం జరిగిందంటే సప్తశక్తి సంఘం అనే పేరు నామకరణం చేయడం. ఈ సప్తశక్తి అనే తాత్విక గుణం ఏదైతే ఉందో, తాత్విక దర్శనం ఏదైతే ఉందో, అది శ్రీమద్ భగవద్గీతలోని 10వ అధ్యాయం 34వ శ్లోకం నుంచి తీసుకోబడింది.
కీర్తి శ్రీవాక్చ నారీణాం ధృతిర్మేధా స్మృతిక్షమ స్మృతిర్మేధా ధృతిక్షమ కీర్తి శ్రీవాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమ. ఈ 7 గుణాలు కూడా మహిళలో శక్తి స్వరూపాలుగా నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని జాగరణ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నగరంలోని బొంగవీధిలో గల శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠ ఉత్సవాలు 2వ రోజు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారి విగ్రహాలకు క్షీరాదివాసం, మండపం పూజలు మరియు హోమాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి ధాన్యాదివాసం, సయ్యాదివాసం, నీరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారం ఉదయం 10:26 అభిజిత్ లగ్నమందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరగనుంది. అనంతరం రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు అన్న సమారాధన ఉంటుందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. విశాఖ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 13వ ఎడిషన్ మిలాన్ 2026 నౌకాదళ విన్యాసాలను ప్రారంభించారు. భారత నౌకాదళ సహకారాన్ని విస్తరించడానికి విజన్ మహాసాగర్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన సముద్ర భద్రత, ప్రపంచ ఐక్యతపై మాట్లాడారు. ప్రాంతీయ ప్రపంచ సముద్ర భద్రతలో ఈ మిలాన్ భారత పాత్రను బలపరుస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల ఆధారంగా సముద్ర సవాలును ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. Of exercise Milan 2026. Visakhapatnam, the city of destiny and indeed the jewel of India's east coast. I extend a warm welcome to all the distinguished guests, especially our friends and partners from 74 countries, which is the largest ever participation in Milan. Friends, I convey India's sincere appreciation for your enthusiastic participation in this significant maritime event. Ladies and gentlemen, yesterday at the International Fleet Review by the Honorable President of India, we witnessed a clear affirmation of goodwill, professionalism and a mutual respect among the world's navies. It was a powerful reminder that while our flags differ, we all speak the same maritime language, a shared commitment to keep the global commons safe, secure and stable. Ladies and gentlemen, exercise Milan gives practical expression to that shared language. Today we carry forward that cohesive spirit and maritime momentum from ceremony to substance as we transition decisively into the operational aspect of maritime engagement through Milan. Inspired by the Hindi word Milan, meaning a meeting of friends, this exercise represents in its truest sense a meeting of equals and a confluence of like-minded nations and maritime professionals united by a common purpose. From its mindset, beginning in 1995, at Sri Vijayapuram, when a small group of friendly first came there. Milan has grown steadily in scope and stature. Over the years, due to concerted efforts of all partners, Milan has evolved from a regional interaction into one of the world's most prominent multinational level exercise. It has evolved into one of India's most credible and consistent maritime engagements. ఏదైనా మంచి పని చేసేటప్పుడు మనసులో ఎటువంటి దురాలోచన లేకుండా చేయాలని పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఈరోజు విజయనగరం పట్టణంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ధర్మం కోసం ప్రజలకు బోధించాల్సిన బాధ్యత మాలాంటి వారిపై ఉందని, ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు. ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలకట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కమిటీ సభ్యులు ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా అందుకు తన వంతు సహకరిస్తారని ఆయన తెలిపారు. ఓ పుణ్యక్షేత్రంలో ఒక పుణ్య కార్యక్రమం జరగడం, అందరూ సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయం అని అన్నారు.
గారికి హనుమాన్ చాలీసా పారాయణ ప్రతినిత్యము ఇక్కడ అందరూ 2 గంటలు కాల వ్యవధిలో 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 4 విడతల్లో చాలా అద్భుతమైనటువంటి ఆ శక్తిదాయకమైన హనుమాన్ చాలీసాని 108 సార్లు ప్రతిరోజు ఈ 40 రోజుల పాటు పారాయణం. పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రంలో దానికి ధర్మాన్ని చెప్పేవాడు నిష్కర్షగా ఉండాలి, ధర్మాన్ని కాపాడాలనుకునే నాయకుడు నిస్వార్థంగా ఉండాలి, ధర్మాన్ని కొనసాగించాలనుకునే భక్తులు నిస్సందేహంగా ఉండగలగాలి. సందేహం ఉండకూడదు భక్తులు. మీకేం మనం చేసే పనిలో సందేహం వస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు తినే లడ్డూలో నాకే అనుమానం వచ్చింది. ఆయన ప్రసాదం మన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎంతో గౌరవంగా భక్తితో కాళ్ళు చెప్పులు వదిలి దండం పెట్టి తీసుకున్నాను. అందులో ఒక చిన్న ముక్క కళ్ళకు అద్దుకుని వేసుకున్నాను. ఇంకొక ఆయనకి ఇస్తే నమస్కారం చేసుకుంటానులేండి, చాలులేండి అన్నాడు. ఇదేంటయ్యా ప్రసాదం ఎక్కడి నుంచి? 7 కొండల నుంచి వచ్చింది అని అంటే ఏమోనండి. ఈ మధ్య అన్నీ విన్న తర్వాత ఇది తినడం కంటే నోరు మూసుకొని ఉండడం మంచిది అనిపించింది. అంటే నా గుండె తరుక్కుపోయింది. ఈరోజు మన ప్రసాదం మీద మనకు ఏర్పడ్డ గాయం, మన మనస్సులో ఏర్పడ్డ మచ్చ ఈరోజు ఎవడు తొలగిస్తాడు చెప్పండి? ఎవడు తీయాలి? ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే మనలాంటి సాధు జంతువులు ఈ భూమి మీద ఉండరు. హిందువులు లాంటి సాధు జంతువులు, ఆవు కన్నా ఇంకా పరమమైన సాధువులు అంటే అన్నాళ్లే, కలిపితే కలిపాళ్లే, కలుపుంటే వాడి పాపం, కలపకుండా అంటే వీడి పాపం. మనకెందుకు లేని మనం దైవం మీద భారం వేసి వెళ్తున్నామే. ఇది ధర్మం అనేది. బీజేఎస్సీ మోర్చా ప్రధాని మోదీ మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విద్యార్థులలోకి తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రతి నెల చివరి ఆదివారం తెలుగులో ఉదయం 11:30 రేడియో టీవీలలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ పై 3 నెలలకి ఒకసారి అంబేద్కర్ గురుకులాలు విద్యాలయాల్లో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించనుంది. ఇందులో విజేతలైన విద్యార్థులకు దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల సందర్శనకు అవకాశం కల్పిస్తారు. విశ్వవిద్యాలయాల సందర్శనతో పాటు పార్లమెంటు సందర్శనకు, అలాగే బిఆర్ అంబేద్కర్ దీక్షా భూమి సందర్శనకు అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలోని మనసులోని మాట పోస్టర్ను ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి రాకేష్ చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కిరణ్, బీజేపీ జిల్లా నాయకులు అత్తిలి శంకర్రావు లాసెన్స్బే కాలనీ బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రపంచ దేశాల వాళ్ళ కల్చరల్ పాలసీస్ గురించి కావచ్చు, అనేక విషయాలు అనేది ప్రధానమంత్రి గారు భారతదేశపు ప్రతి పౌరుడి చోటికి, ప్రతి ఇంటికి తీసుకొస్తున్నారు. అలాంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు యువతకు తీసుకెళ్లాలి అని చెప్పేసి చేపట్టిన మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒక కార్యక్రమం చేపట్టారు. ఏంటి అంటే ఈ మనిషిలో బాత ప్రోగ్రామ్ స్క్రీనింగ్ అనేది ప్రతి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో ఆర్గనైజ్ చేయాలని, దాన్ని మన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పనటాల సురేష్ గారు ఇంకొంచెం మోడిఫై చేసి ఎస్సీ వినత గృహాలు, అలాగే అంబేద్కర్ గురుకులాలు వీటికి కూడా వెళ్ళి దళిత ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జిల్లాలు దాటే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక సమస్య అంతంత మాత్రం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ కూడా ఉండదు. అంటే ఇలాంటి ఒక సమస్య ఉంది, దానికి మనం వెళ్ళొచ్చు, మనకి వెళ్ళే అవకాశం ఉండదని తెలియదు కాబట్టి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు మనసులో మాట జరిగే కార్యక్రమంలో ప్రతి నెల చివరి ఆదివారం ఏదైతే జరుగుతున్నాయో అలాగా 3 కార్యక్రమాలు కలిపి ఒక క్విజ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్విజ్ కోసం వాళ్ళు సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ కార్యక్రమం చూస్తే అందులోంచి మాత్రమే, అందులో చెప్పిన సూచనలు మాత్రం మీదే ప్రశ్నలు వస్తాయి. సో ఆ ప్రశ్నలు మీద ఒక క్విజ్ అనేది, క్వశ్చనర్ అనేది రిలీజ్ అవుతుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రస్తుతానికి ఒక 150 మందిని మొత్తం కూడా ఒక ఎడ్యుకేషన్ అనేది చేపడుతున్నాం. ఈ ఎడ్యుకేషనల్ టూర్లో ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ఢిల్లీ, బనారస్ యూనివర్సిటీ, అలాగే ఎయిమ్స్ ఢిల్లీ ఇలాంటి వివిధ యూనివర్సిటీలు, ఇంకా మిగతా యూనివర్సిటీస్ కూడా మాట్లాడుతున్నాం. మా టార్గెట్ ఏంటంటే 25 యూనివర్సిటీస్ పంపించాల్సిన విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం కన్ఫర్మ్ అయిపోయిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మేము విడుదల చేస్తున్నాం.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ దైనందిన కార్యక్రమాలలో భాగంగా శాఖ ఎంతో కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ప్రశాంతంగా జరుగుతోంది. ఆర్ఎస్ఎస్కు 100 ఏళ్ల పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా విశాఖ నగరంలోని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎదుగుదలను సహించలేని కొన్ని శక్తులు రాత్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం బాస్కెట్బాల్ కోర్టు వద్ద జరుగుతున్న శాఖపై దాడి చేశాయి. దాడి జరుగుతున్న సమయంలో స్వయం సేవకులు భారత మాతను కీర్తిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. భారత మాతాకి జై అంటూ ప్రార్థన చేస్తూ ఉండగా కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఈ విధంగా నినాదాలతో కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సంఘ కార్యకర్తలు సంయమనం కోల్పోలేదు. పోలీసుల సమక్షంలో ఇదంతా జరిగింది. అయితే విచిత్రంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కవాతు చేస్తున్నారంటూ కొన్ని వర్గాలు విష ప్రచారానికి తెరతీశాయి. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలన్నీ చట్టానికి లోబడి శాంతియుతంగానే జరుగుతాయి. ఎక్కడా హింసకు విద్వేషాలకు తావుండదు. ప్రశాంతంగా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న శాఖపై దాడికి పాల్పడిన వారే ఆర్ఎస్ఎస్ తమపై దాడి చేసిందంటూ తప్పుడు ప్రచారం చేయడం బాధాకరం. ఆర్ఎస్ఎస్ శాఖపై దాడి జరిగిందని తెలుసుకొని విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ విద్యార్థులు సంఘటనా స్థలానికి వచ్చి అండగా నిలబడ్డారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వాతావరణంలో ఏబీవీపీ మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏదైతే ఆర్ఎస్ఎస్ శాఖ నడిపించుకుంటే ఆ యొక్క ఏదైతే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ గోండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి దాడిని నిరసిస్తూ ఈరోజు స్థానిక కోట దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది కమ్యూనిస్టులది. ఈ యొక్క భారతదేశంలో భారత మాతకి జై అంటే భౌతికంగా దాడులు చేస్తారు. వందే మాత్రం అంటే ఆ యొక్క నోర్లు ముయ్యాలని ఈ యొక్క కమ్యూనిస్టు యొక్క ఆలోచన విధానం ఏదైతే తెరించిపోతున్నటువంటి ఐడియాలజీ ఈ యొక్క ఐడియాలజీ పరంగా ఈ యొక్క ఏబీవీపీ పైన ఉద్యమం చేయలేక భౌతికంగా దాడులు చేయాలని కమ్యూనిస్టుల యొక్క ఆలోచన విధానం మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క తాటాకు చప్పట్లకి విద్యార్థి పరిషత్ కానీ వివిధ క్షేత్రాలు కానీ భయపడవు. మీరు ఎలాంటి యాక్టివిటీస్ ఎన్ని చేసినా మేము ఎదుర్కొని మీ పైన ఉద్యమం చేయడానికి రెడీగా ఉంటామని తెలియజేస్తూ ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి బీసీ గారిని అలాగే ఉన్నతాధికారులను కోరుకుంటూ భారత మాతకి జై, వందే మాతరం. విజయనగరంలోని కోట సమీపంలో గల జిఆర్ కాంప్లెక్స్ వద్ద ఒక హృదయ వికారమైన సంఘటన చోటు చేసుకుంది. సుమారు 30 సంవత్సరాల వయసు గల యువకుడు అకస్మాత్తుగా ఫిట్స్తో రోడ్డుపై పడిపోయి విలవిలలాడాడు. గిలగిలా కొట్టుకుంటున్న ఆ యువకుని చూసి అటుగా వెళుతున్న బాటసారులు, వాహన చోదకులు వెంటనే స్పందించారు. సమయస్ఫూర్తితో 108 అంబులెన్స్కు సమాచారం అందించి వాహనం రాగానే అతడిని అందులో ఎక్కించి ఆసుపత్రికి పంపించి ప్రాణదాతలుగా నిలిచారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగానే ఉందని, అతని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సమాచారం. ఈ సంఘటనను వాజీవన్ ఛానల్ ప్రతినిధి తన కెమెరాలో బంధించారు. భారతీయ జనతా పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దళితులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో మోదీ మనసులో మాట కార్యక్రమాన్ని చేపట్టమని జిల్లా పార్టీ అధ్యక్షులు రాజేష్ వర్మ అన్నారు. ఈరోజు విజయనగరం కోట జంక్షన్ వద్ద మోదీ మనసులో మాట పోస్టర్ను ఆవిష్కరించారు. వారంలో ఒకరోజు దళిత వార్డులో లేదా దళిత హాస్టల్లో పర్యటించి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం ఏదైతే నరేంద్ర మోదీ గారిది మనసులో మాట మన్ కీ బాత్ అనే కార్యక్రమం జరుగుతుందో
ఈ కార్యక్రమంలో మోదీ గారు తెలియజేస్తున్నటువంటి చాలా రకమైనటువంటి విషయాలు, అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే దిశగా ముందుకు సాగుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి పరిపాలనని దళిత సోదరులందరికీ కూడా తెలియజేయాలి. అంబేద్కర్ గారి మాటల్ని ఒక పుస్తకాలకు పరిమితం కాదు, ఆయన చూపించినటువంటి విధానంలో ప్రపంచం అంతా కూడా నడిచేటట్టు, అలానే అటువంటి ఆశయాల్ని సాధించేటట్టు ముందుకు సాగుతున్నటువంటి మహత్తరమైనటువంటి బృహత్తర కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు తెలియజేసిన ప్రతి విషయాన్ని కూడా దళిత సోదరులందరికీ తెలియజేయాలి అనేటటువంటి ఆలోచనతో ఎస్సీ మోర్చా జిల్లా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. స్థానిక వీటి అగ్రహారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి బోధన గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు, 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక 100 రోజుల శిక్షణ కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథక నిర్వహణ, పాఠశాలలలోని ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 106 మంది 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కిచెన్ షెడ్ శిథిలావస్థకు చేరుకుందని, మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్లు మరమ్మతులు చేయాల్సి ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి మార్టిన్ లూథర్ కలెక్టర్కు వివరించారు. 10వ తరగతిలో అందరూ ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఇతర సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నేవీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026లో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ను ఘనంగా నిర్వహించారు. తొలుత నేవీ విన్యాసాలు అబ్బురపరిచాయి. భారత నౌకాదళం తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది. ఆపరేషన్ డెమోగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో వైమానిక విభాగం ప్రధాన పాత్ర పోషించింది. విన్యాసాల అనంతరం వివిధ దేశాల సైనిక ప్రతినిధులు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఆర్కే బీచ్ వరకు ప్రత్యేక దుస్తులు, అలంకరణలతో కవాతులు చేస్తూ ఆకట్టుకున్నారు. అలాగే కళాకారులు విభిన్న కళారూపాల ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరై నేవీ విన్యాసాలను, కవాతును, సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. అనంతరం గవర్నర్ ప్రసంగించారు. In a banner formation, proudly flying the national flag and the navy. Given Saurabh Srivastav, commanding officer INAS, now appearing in front of us are 3 commanding officer INAS 3B, the first ISV Tango Forces of Maritime Security, and perform a bomb burst maneuver firing flares. Leading the formation is Captain Snehal Sood, accompanied and land combat power. Today you are witnessing a demonstration by platoon. These are turning their turrets and the platoon भागों में संचालन हेतु डिजाइन किया जाता है. उस कमांडर अभिनव हंडा नेतृत्वंलोनी 4 approaching in an arrowhead formation led by Commandant A.R. Kalungal, commanding లో చూస్తున్నది పైలట్ కళ్ళతో కనిపించే దృశ్యం. They monitor coastal waters. ఇప్పుడు భారత నావికా దళానికి చెందిన గంభీరమైన పిఎటై వస్తోంది. Firing flares, this indomitable aircraft is demonstrating it is approaching the beach. Enemy oil rig. The team is led rig में नष्ट करने हेतु उतारेंगे. Speeding through the crashing waves using orange smoke. Ladies and gentlemen, look towards the screen and see the cockpit view of this Marcos slithering down from the Sea King helicopter. Below, the Marcos are slithering down with fearless precision. Every hour, every moment is deliberate. This is silent and physically precise. Ladies and gentlemen, and now look at the Marcos fly away with ease. Still hooked. హెలికాప్టర్ కు తాడుతో ఉన్న అనుసంధానంగా ఉన్న platforms and their subsea pipelines. The demolition of enemy's critical oil production facilities proves decisive in warfare. The underwater युवाओं में विकसित करता है. of 4x8 Gurkha rifles.
సేవా పరమో ధర్మః అనే నినాదంతో దేశ రక్షణ आप तटरक्षक बल के कंटिंजेंट को देख सकते हैं जिनका आदर्श पूर्ण अनुशासन और दृढ़ संकल्प के साथ వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, తొలుత నేవీ విన్యాసాలు, అనంతరం కవాతు సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజానీకం. మిలాన్ విన్యాసాలను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సముద్ర సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం కలిసి రావాలని పిలుపు. వరుసగా మూడో రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు. ఇందాపూర్ డైరీ వివాదంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ. ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డ సమావేశాలు. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లాకు రాక స్వాగతం పలికిన పోలీసులు, అభిమానులు. గౌరవ వందనం స్వీకరించిన గోవా గవర్నర్. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.